హాయ్ అందరికీ ఈరోజు స్పెషల్ గుడ్ మార్నింగ్. ఎందుకు స్పెషలా? ఈరోజు వాయిస్ ఇస్తుంది రాజు గారు. మీ అందరి కోసం ఈరోజు ఒక స్పెషల్ దర్శనం. ఆలస్యం చేయకుండా ఇక దర్శనానికి వెళ్దామా? ప్రస్తుతానికి ఈ జిల్లాలో ఉన్న చోడవరం మండలంలో వేంచేసి ఉన్న శ్రీ ఆపదహర శ్రీనివాస క్షేత్రంకి వెళ్తున్నాం. చూడండి, ఇది ఎంట్రన్స్. ఎంత భారీగా ఉన్నది. ఇక్కడ పార్కింగ్, బైక్ వగేరా పార్కింగ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎంచుకొని వస్తున్నారు. చూడండి, మన చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కేఎస్ఎన్ రాజు గారు. ప్రతి శనివారం నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి మనం గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. శ్రీనివాస గోవింద, ఓం నమో నారాయణాయ నమః. లోపలికి వెళ్ళగానే భారీ మండపం చూడండి, కళ్యాణ మండపం గట్రా ఎలా ఉన్నదో. ఓం నారాయణాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీనివాస కళ్యాణం ఎంత బాగా చెక్కారు కదా. శిల్పికి మాత్రం నిజంగా 100 నమస్కారాలు పెట్టినా సరే తక్కువే. ఇది రామతీర్థం. ఈ గుడి తాలూకా పురాణం అంతా మనం చూద్దాం. ఇక్కడ పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అయితే ముందు భగవంతుని దర్శనం చేసుకుందాం. ఒకసారి 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని భగవంతుని అయితే మనం దర్శనం చేసుకుందాం. చూడండి, ఓం శ్రీనివాస గోవింద, త్రివిక్రమ వామన పద్మనాభ ఋషికేశ అనిరుద్ధ వాసుదేవ సంకర్షణ, నమో నారాయణాయ, నమో నారాయణ, ఓం నమో నారాయణాయ గోవిందాయ నమః. చూడండి ఎంత బాగా ఉన్నారు. పద్మావతి అమ్మవారి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడగా కళ్ళు చాలట్లేదు. శ్రీరామ పట్టాభిషేకం ఎంత బాగా ఉన్నది. పంతులు గారి దగ్గర నేను అడిగి తెలుసుకుంటున్నాను. పంతులు గారు, మరొకసారి దర్శనం చేసుకోండి. భక్తులందరికీ కూడా మన భగవంతుణ్ణి ఒక్కసారి చూపించండి. అందరూ కనీసం రాకపోయినా సరే మీ వీడియో ద్వారా అయినా సరే భగవంతుని దర్శించుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకోసం మరొకసారి మీ అందరి కోసం భగవంతుని అయితే చూపించడం జరుగుతుంది. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో శ్రీనివాసాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో నారాయణాయ నమః. పంతులు గారు నమస్తే అండి. ఇది మా రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. సో మా ఛానల్ తరఫున మేము వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యింది. ఇక్కడ కాస్త చరిత్ర ఏమైనా ఉంటే చెప్పగలరా మీరు? శ్రీ వెంకట చలాదీశం శ్రీయాధ్యాశ్రిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశికించిన వెంకటేశ సమోదేవో నబోధో నభవిష్యతి. నమో శ్రీనివాసాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అగంతా దివ్యావతారుడైన అచ్చామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క శ్రీ ఆపదహర శ్రీనివాస క్షేత్రం, కోఆపరేటివ్ కాలనీ, అనకాపల్లి జిల్లా, చోడవరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 ఆపదహర శ్రీనివాస క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధానం. మన దేవాలయంలో 1987లో సుమారుగా మన శ్రీ 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 తిరునండి చిన్నజీయర్ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ దేవాలయం ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయం పునఃప్రతిష్ట శ్రీపాంచర ఆగమోక్త ప్రకారంగా రౌద్రనామ సంవత్సరంలో ఈ దేవాలయం అనేది ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం మన దేవాలయం జరిగేటువంటి ఉత్సవాలు చైత్రమాసంలో వసంత నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా స్వామివారికి ఇక్కడ శ్రీ శ్రీ ఆపదహర శ్రీనివాస క్షేత్రం అంటే ఆపదలో ఆదుకునేవాడు శ్రీనివాసుడు. మన దేవాలయం పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా దేవాలయం ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ప్రతి సంవత్సరం వైశాఖ ఏకాదశి నాడు స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతుంది.
వైశాఖ ఏకాదశి నాడు స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆపదలో ఆదుకునేవాడు శ్రీనివాసుడు, అర్చామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి. ఇక్కడ అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి పక్కన కూడా రాముల వారు, అదే మరో పక్కన లక్ష్మీ అమ్మవారు అంటే తాయార్ల సన్నిధి అనేసి చెప్తూ ఉంటారు. శ్రీనివాస క్షేత్రం స్వామివారికి ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుస్తాడు. భోగి రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం పెళ్లి కాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ భోగి రోజు గోదా కళ్యాణం ఉంటుంది. గడువు మాసం మొత్తం ముగింపు మహోత్సవాలు జరుగుతుంది. ఆ ముగింపులోని ఈ పెళ్లి కాలేని వాళ్ళు ఆడపిల్లలు కన్యకలను ఇక్కడ చాలామంది ఇక్కడ ఆ గోదా కళ్యాణంలో కూర్చుంటే ఇక్కడ చాలామందికి వివాహం జరగడం, అదేవిధంగా సంతానం లేని వాళ్ళకు కూడా ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ కార్యవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ శ్రీనివాస హోమం గట్ట చేసుకుంటాం. ఇక్కడ స్వామివారి యొక్క ఆశీస్సుతో అనుకున్న కోరికలు నెరవేరుస్తాం. ఇక్కడ ఆపవారి శ్రీనివాస క్షేత్రం. నమో వెంకటేశాయ నమః. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. స్వామివారి దర్శనంతో మీరందరూ ఎంతగానో ఆనందపడ్డారని భావిస్తూ మా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ మళ్ళీ కలుద్దాం.